హాయ్ అండి, ఇప్పుడు శనగపప్పు చట్నీ చేసుకుందాం ఇడ్లీలోకి. దానికి ఫస్ట్ పచ్చిమిరపకాయలని సగాన్ని కట్ చేసుకుని ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ వేగాక అప్పుడు ఇందులో గులశనగపప్పు వేసి ఒక వేపు వేయించాలి ఆయిల్లోనే. అది వేగాక అప్పుడు కొంచెం వాటర్ సాల్ట్ వేసి ఇలా ఒక ఉడకనిచ్చి ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడకాలి. ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఇది చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు ఇందులో గార్లిక్ కూడా వేసుకుంటే బాగుంటుంది. గార్లిక్ పచ్చిదేనండి, బాయిల్ చేయక్కలేదు. ఇది చూసారు కదా, ఇలాగ పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి ఒక వేపు వేయించాలి ఆయిల్లో. ఒక వేపు వేగాకనే బాగుంటుంది. చూస్తే మీకు ఇదిగో వేగింది తెలుస్తుంది మీకు. ఇలాగ వేయించుకోవాలి ఫస్ట్. అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది చట్నీ. పచ్చిదైతే కొబ్బరి చట్నీకి మట్టుకే మనం పచ్చిది బాగుంటుంది. అందులో మనం పచ్చిమిరపకాయ వేయించక్కర్లేదు. శనగపప్పు చట్నీకి పచ్చిమిరపకాయ ఒక వేపు ఆయిల్లో వేయిస్తేనే బాగుంటుంది. ఆ వేయించేటప్పుడు మటుకు మనం మూత పెట్టి వేయించుకోవాలండి. సగాన్ని కట్ చేసి వేయించుకోవాలి, లేదంటే పేలుతాయి. అలా వేయించాక అందులో శనగపప్పు కూడా వేసి ఒక వేపు వేయించి మాడకూడదు, మాడితే టేస్ట్ పోతుంది. ఒక వేపే వేయించాలి. తర్వాత అందులో వాటర్ వేసి సాల్ట్ వేసి ఒక ఉడుకుడికాక ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అది చల్లారాక మనం మెత్తగా మిక్సీ పట్టుకుని, ఇది చట్నీ కొంచెం పలుచగా తింటేనే బాగుంటుంది గట్టిగా కన్నా. గట్టిగా తినేవాళ్ళు తినచ్చు, పలుచగా బాగుంటుంది. చూసారు కదా, మనకి హోటల్స్లో ఆంధ్రాలో హోటల్స్ వాటిల్లో ఇస్తారు కొంచెం పలుచగా. అలాంటిగా బాగుంటుంది ఇది. ఇలాగే వేరుశనగ పలుకుల చట్నీ కూడా పల్లీలు ఒక వేపు వేయించుకుని అవి కూడా వేసి ఇందులో వేసి మనం మిక్సీ వేసుకోవాలి. ఆ చట్నీ కూడా బాగుంటుంది. దానికి కూడా వేసుకుంటే గార్లిక్ వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా పచ్చిదేనండి, గార్లిక్ ఉడికించక్కర్లేదు. ఇప్పుడు ఇది మిక్సీ వేసి చూపిస్తాం. ఇలాగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే చక్కగా పేస్ట్ లాగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది ఇది ఇడ్లీలోకి. ఇలా నంచుకోవచ్చు, లేదంటే పలచన చేసుకోవచ్చు. ఇందులో పోపు వేసుకునే వాళ్ళు వేసుకుని తినొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా తినొచ్చు. కారంగా చేసాం కాబట్టి బాగుంటుంది. ఇందులో నేను గార్లిక్ కూడా వేయలేదు. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పునుగుల్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇది మనం రుబ్బేసుకున్నాం. దీనిలో పోపు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా, ఇంత మెత్తగా వేసుకోండి. చూసారు కదా, ఇలాగా పల్చగా, మాకు పల్చగా కావాలి కాబట్టి మేము కొంచెం పల్చని చేసుకున్నాం. అలాగే ఇలా గట్టిగా కావాల్సిన వాళ్ళు గట్టిగా. ఇది మనకి గట్టిగా ఉంటే తొందర పాడవదండి, అందుకని గట్టిగానే ఉంచేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా మనం పల్చగా చేసుకుని ఇందులో పోపు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పోపు వేసుకుని చూసారు కదా, ఇలాగే ఇడ్లీ చట్నీ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇలాగ ఇడ్లీలోకి చట్నీ సూపర్ ఉంటుంది. ఓకే, శనగపప్పు చట్నీ అండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.